హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రావణ సంధ్యాని. ఈరోజు మా ఊరు తెప్పోత్సవం చూపించబోతున్నానండి. మా ఊరు విజయవాడ దగ్గరలోని రామవరప్పాడు. ఇక్కడ అమ్మవారి జాతర సంక్రాంతికి బాగా జరుగుతుందండి. అమ్మవారి జాతర ఎప్పుడు మూడు రోజులు జరుగుతుందండి. ఊరు పెరుగుతున్న కొద్దీ 5 డేస్, తర్వాత 8 డేస్ అయిపోయిందండి. ఈ ఇయర్ అయితే 8 రోజులు జరిగింది ఫ్రెండ్స్. అమ్మవారిని ఊరేగింపు చేసుకున్న తర్వాత ఇలా తెప్పోత్సవం చేస్తారు. తెప్పోత్సవం జరిగిన తర్వాత ఉయ్యాల సేవ చేసి అమ్మవారిని టెంపుల్లో పెట్టేస్తారు ఫ్రెండ్స్. దీని ప్రత్యేకత ఏమిటంటే, ఈ తెప్పోత్సవం మొత్తం మా నాన్నగారి జ్ఞాపకార్థమే మా ఫ్యామిలీ మెంబర్స్ తరఫున జరుగుతుంది ఫ్రెండ్స్. గత 10 సంవత్సరాల నుంచి మా ఫ్యామిలీ మెంబర్స్ చేతుల మీదుగానే జరుగుతుంది ఫ్రెండ్స్. అప్పట్లో మా నాయనమ్మ పేరు మీద జరిగేది. ఇప్పుడు మా నాన్నగారు కరోనాలో చనిపోయారండి. ఇప్పుడు ఆయన పేరు మీద ఆయన జ్ఞాపకార్థమే చేపిస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ముగ్గురు అమ్మవార్లకి మంచిగా పూజలు జరిపిస్తున్నారు. పంతులు గారు, గుడి పెద్దలు, పోలీసుల ఆధ్వర్యంలో మంచిగా పూజలు జరిపించి 3 సార్లు పడవను తిప్పి నీళ్లు చల్లి కాళ్ళు కడిగి అప్పుడు ఉయ్యాల సేవకు తీసుకువెళ్తారు ఫ్రెండ్స్. ఆ ఉయ్యాల సేవకు తీసుకెళ్ళేటప్పుడు అమ్మవారి విగ్రహాలు ఎంత బరువైనా సరే చేతుల మీద పట్టుకొని తీసుకువెళ్తారు ఫ్రెండ్స్. అలా పట్టుకోవాలని వీళ్ళందరూ ముందుకు వెళ్ళిపోతున్నారు. అమ్మవారిని ఎవరు పట్టుకుంటే వాళ్ళకి మంచి ఆశీర్వాదాలు దక్కుతాయని, ఆవిడ ఆశీర్వాదం ఉండాలని చెప్పి ఎవరికి వాళ్ళే పట్టుకోవాలని ముందుకు వెళ్తున్నారండి. అమ్మవార్లు ఎంతో స్వచ్ఛమైన అమ్మవార్లండి. మా చిన్నప్పటి నుంచి మేము ఈవిడ పూజలు అందుకుంటున్నాం కాబట్టి చెప్తున్నాం ఫ్రెండ్స్. ఇలా చూడండి, అందరూ ఎందుకు ఇలా పట్టుకోవాలని చూస్తున్నారు, ఆవిడ ఆశీస్సుల కోసమే. చూడండి ఫ్రెండ్స్, అమ్మవారి విగ్రహాలను అందుకుంటున్నారు. ఇలా చేతుల మీదే తీసుకువెళ్తారండి. మా చిన్నప్పటి నుంచి కూడా ఇలాగే జరుగుతుంది. ఇలా చేతుల మీదే మోసుకొని ఉయ్యాల సేవకు తీసుకువెళ్ళిపోతారు ఫ్రెండ్స్. పోలీసులు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఆవిడ ఆశీస్సుల కోసమే ఆవిడని నమస్కారం చేసుకోవాలని, ఆవిడని మొయ్యాలని, ఆవిడని పట్టుకోవాలని ఇంకా అలా అందరూ ఎంతో ఆనందంగా అమ్మవారిని పట్టుకొని ఊరేగిస్తున్నారు ఫ్రెండ్స్. ఇలా తీసుకొని ఉయ్యాల సేవకు తీసుకెళ్ళి ఉయ్యాలు జరిపిన తర్వాత టెంపుల్లో పెట్టేస్తారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పడవ డెకరేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ పడవ డెకరేషన్ మొత్తం మా ఆధ్వర్యంలో, మా ఫ్యామిలీ మెంబర్స్ ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాల నుంచి జరుగుతుందండి. జనని యూత్ అని పెడతాము. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి మా నాన్నగారి ఫోటో ఉంటుంది ఫ్రెండ్స్. అది కూడా చూసి తరుస్తారని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. మేము ఎలా చేస్తున్నాము, అమ్మవారి వైభవం ఎలా ఉంది, ఎంతో కన్నుల విందుగా జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ తెప్పోత్సవం. చూడండి ఫ్రెండ్స్, మా నాన్నగారి ఫోటో బ్యాక్ సైడ్ వస్తుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎంతో కన్నుల విందుగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. చూస్తే నాకు దుఃఖం కూడా వస్తుంది ఫ్రెండ్స్ మా నాన్నగారిని చూసినప్పుడు. ఈ తెప్పోత్సవం మా ఫ్యామిలీ మెంబర్స్ ఆధ్వర్యంలో జరిగిందండి. ఇది మా ఫ్యామిలీ పిక్. ప్లీజ్